ఫ్రెండ్స్ నమస్తే. చూడండి, ఈరోజు మాది ఫస్ట్ ఫ్లోర్ బీమ్స్ వర్క్ అంతా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఒక్క సెకండ్. ఫస్ట్ ఫ్లోర్ బీమ్స్ అంతా అయిపోయింది. ఈరోజు బీమ్స్ డౌన్ చేస్తున్నామా. ఫస్ట్ ఫ్లోర్ బీమ్స్ కాబట్టి చాలా కేర్ఫుల్గా వర్క్ చేపించడం జరుగుతుంది. మనం బీమ్స్లో ఏమేమి వర్క్ ఏమేమి అంతా చెక్ చేసుకోవాలన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. వీడియో అంతా చాలా బాగుంటుంది. ఎవరు క్లిక్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది బీమ్స్ అంతా కట్టారు. చూడండి, బీమ్స్ అంతా కట్టారు. బీమ్స్ కట్టిన తర్వాత మనము ఎక్స్ట్రా బార్ రాడ్లు, తర్వాత సైడ్లు ఎల్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ ఎల్ అంతా చెక్ చేసుకోవాలి మనము అన్ని బీముల్లో. చూడండి, బాటము టాపు అంతా చెక్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చి ఎక్స్ట్రా బార్ రాడ్ అంటారు. చూడండి, ఇది ఎక్స్ట్రా బార్ రాడ్, ఓకేనా? చూడండి, అక్కడ వరకు ఆ కాలంకి లింక్ అయింది. సో ఈ రెండు కాలాలు కాబట్టి చూడండి, ఒక్క సెకండ్. ఇవంతా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవాలి. ఈ కాలము ఆ కాలము. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడి నుంచే లాస్ట్ 1 minute చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా, ఈ కొన నుంచే లాస్ట్ ఆ కొన వరకు ఎక్స్ట్రా బార్ రాడ్లు. సో ఈ లోడ్ ఈ రెండు కాలాలు కాబట్టి కాలాల్లో లోడ్ తీసుకుంటుంది కాబట్టి ఎక్స్ట్రా బార్ రాడ్లు ఈ కాలంలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? టోటల్ చూడండి, ఎల్స్, తర్వాత మనకి రాడ్లు డ్రాయింగ్ ప్రకారం యాజ్ పర్ డ్రాయింగ్లో ఏముంటుందో క్లియర్గా మనము డ్రాయింగ్ ప్రకారం చేసుకొని పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు బీమ్ డౌన్ చేస్తారు, అంతా అయ్యింది వర్క్ ఆల్మోస్ట్. ఈ బీమ్ డౌన్ చేయించిన ముందర కవర్ బ్లాక్ అంటారు. చూడండి, ఆ కింద కట్టారు చూడండి, రాడ్ కింద అవి కవర్ బ్లాక్ బీమ్స్కి అంతా కట్టుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఎక్స్ట్రా బార్ రాడ్స్, తర్వాత ఎల్స్, ఇవన్నీ మనం క్లియర్గా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇవి మెయిన్ బీమ్స్ ఎక్కడ జాస్తి లోడ్ తీసుకుంటుందో అక్కడంతా టోటల్ మీకు ఓకే ఫ్రెండ్స్. తర్వాత బీమ్స్ క్లియర్గా యాజ్ పర్ డ్రాయింగ్ ఏమొస్తుందో దాని ప్రకారం మనం చేసుకుంటామా. చూడండి, ఇవి వచ్చి లింక్ బీమ్స్ అంటారు. ఇది చిన్నది లింక్ బీమ్స్. ఇది దీనిపైన ఖాళీ టాయిలెట్ బ్లాక్ వర్క్ వస్తుంది కాబట్టి సో ఇలాంటి బీమ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ వచ్చి మెయిన్ బీమ్స్. ఇవి చూడండి, ఇవి మెయిన్ బీమ్స్. ఇవి మెయిన్ బీమ్స్ కాబట్టి మొత్తం బిల్డింగ్ అంతా లోడ్ దీనిపైన తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో దీనికంతా 20 mm రాడ్, ఎక్స్ట్రా బార్ రాడ్లు ఇవన్నీ యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. టాప్లో ఒక 2 ఇచ్చాడు, బాటంలో వచ్చి టాప్లో మీకు 2 20 mm ఇచ్చాడు. తర్వాత 2 ఎక్స్ట్రా బార్ రాడ్లు ఇచ్చారు. తర్వాత బాటంలో మీకు 16 3 ఇచ్చాడు. తర్వాత టాప్లో ఒక 2 16 ఇవ్వడం జరిగింది, ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ మారి డ్రాయింగ్ ఏముంటుందో డ్రాయింగ్ ప్రకారం మనము చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఎక్స్ట్రా బార్ రాడ్లు అన్నీ ఇచ్చాడు, కాలం నుంచి కాలం వరకు టోటల్ చూడండి. సో ఫస్ట్ స్లాబ్ కాబట్టి లోడ్ అంతా దీనిపైన ఇంకా 7 స్లాబ్స్ మొత్తం దీనిపైన లోడ్ తీసుకోవడం జరుగుతుంది. 7 స్లాబ్స్ లోడ్ మొత్తం దీనిపైన తీసుకోవడం జరుగుతుంది కాబట్టి క్లియర్గా యాజ్ పర్ డ్రాయింగ్ ఏమొస్తుందో దాని ప్రకారం మనము డ్రాయింగ్ ప్రకారం మొత్తం బీమ్స్ బార్ బెండింగ్ వర్క్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, టోటల్ బీమ్స్ అంతా వర్క్ అంతా అయిపోయింది. ఇది సైడ్ సైజ్ వచ్చి 80కి 50. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా కట్టారు బీమ్స్ అంతా. చూడండి క్లియర్గా
డ్రాయింగ్ ప్రకారం టోటల్ 20 mm 16 mm ఈ రెండే వచ్చాయి ఫ్రెండ్స్. టోటల్ బీమ్స్ 20 mm 16 mm ఈ రెండు రాడ్లే వచ్చాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ స్లాబ్ కాబట్టి చాలా కేర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ఎక్స్ట్రా బార్ రాడ్లు లోడ్ జాగాల్లో అంతా మెయిన్ రాడ్స్ 20 mm, తర్వాత అన్ని బీముల్లోన ఈ కాలమ్స్లో అంతా ఎక్స్ట్రా బార్ రాడ్లు అన్నీ ఇవ్వడం జరిగింది. చూడండి ఓకేనా, చూడండి ఎక్స్ట్రా బార్ రాడ్లు ఇవంతా చూడండి, ఈ కాలంకి ఎక్స్ట్రా బార్ రాడ్లు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది టోటల్ 80-60 కాబట్టి టోటల్ బీమ్స్కి 14 టన్నులు వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, టన్ రేట్ వచ్చి 64,000 ఉంది. ఓకే, టన్ను స్టీల్ టన్ను వచ్చి 64,000 ఉంది టన్ను. ఇది స్టీల్ వచ్చి మీనాక్షి స్టీలు టీఎంటీ. ఓకేనా, మీకు ఇంకా ఏదైనా బార్ బెండింగ్లో ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.